హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ లహరిక. ఎస్, మరి ఇవాళ లహరిక ఈ ప్లేస్ లో ఏం చేస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఏం చేయమంటారండి, మనకి హైదరాబాద్ లో ఎక్కడ పెట్టుబడి పెట్టినా బంగారమే అని తెలుసు. కానీ మనం పెట్టుబడి పెట్టేటప్పుడు అంతా మనకి అందనంత దూరంలో పోయింది. అదేనండి, హైటెక్ సిటీలో పెట్టుబడి పెడదామంటే మన చేతుల్లో లేదు. అలానే స్టార్ట్ అయిపోయిన గచ్చిబౌలి పెడదామంటే అక్కడ కూడా మనకు అందుబాటు ధరల్లో లేవు. మరి ఇంకెక్కడ ఉన్నాయి? మన పెట్టుబడి పెడితే రేపటికి 100 రెట్లు అయ్యే రాబడి వచ్చే వెంచర్ ఏదైనా ఉందా? ఎస్, ఉందండి. అలాంటి వెంచర్ నే ఈ రోజు నేను మీకు తీసుకొచ్చేసాను. అందరి కళ్ళు ఎక్కడున్నాయి అంటే అదేనండి, మన ఎగ్జిట్ నెంబర్ 13 రావియాల దగ్గర. అందరూ కూడా ఆల్మోస్ట్ పెట్టుబడి పెట్టేశారు. ఇంకా పెట్టాలనుకునే వాళ్ళు, ఆలోచించే వాళ్ళకి ఇదైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మన సీఎం గారు ఇక్కడ మనకి ఫ్యూచర్ సిటీని అనౌన్స్ చేసిన తర్వాత పెట్టుబడి అంతా ఆల్మోస్ట్ ఇక్కడనే అందరి కళ్ళు పడ్డాయి. మరి మన ధరల్లో మనకి నచ్చే వెంచర్ లో లేక్ వ్యూతో అద్భుతమైన గ్రీనరీలో మనకంటూ ఏమైనా ఉన్నాయా? అదేనండి, మధ్యతరగతి వాళ్ళకి ఏమైనా ఉన్నాయని ఆలోచిస్తే వన్ అండ్ ఓన్లీ వెంచర్ అదే మన నవభూమి డెవలపర్స్ వారు స్టార్ట్ చేసిన వెంచర్ వండర్ లగూన్ వాళ్ళ వెంచర్ కి ఇవాళ నేను మీకు తీసుకెళ్ళబోతున్నాను. అసలు ఇంతకీ అక్కడ ఏంటి ప్రత్యేకత అని ఆలోచిస్తున్నారా? చాలానే ఉన్నాయండి, ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు నేను ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఉన్నాను. ఇక్కడ నాకు వండర్ లా జస్ట్ గేట్ దగ్గరే ఉన్నాను. దాని తర్వాత ఇటువైపు చూస్తే రావింజల వస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో చూస్తే టాటా ఇంటర్చేంజ్ ఉంది. దానికి ముందు ఇదే రోడ్ లో మనం వెళ్తే ఫ్యూచర్ సిటీ వచ్చేస్తుంది. అదే కాకుండా ముందుకు వెళ్తే కనుక హైటెక్ హబ్ ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఇక్కడికే రాబోతున్నాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పనా, మన నవభూమి డెవలపర్స్ వాళ్ళు డెవలప్ చేసిన వెంచర్ కూడా ఈ పక్కనే ఉంది. ఇదిగో నా చెయ్యి పక్కనే కనిపిస్తుంది కదా, ఇది కూడా ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది. స్పాన్ ఆఫ్ 3 hours లో వీళ్ళు 10 వెంచర్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. అది కూడా హెచ్ఎండిఏ అండ్ వేరే అప్రూవల్ తోని, లోన్ కూడా ప్రాపర్ గా వచ్చే విధానంగా అన్ని కూడా మనకి సర్ది పెట్టేశారు. నవభూమి డెవలపర్స్ ఎల్ఎల్పి డెవలప్ చేసిన వెంచర్స్ అన్ని కూడాను మనకి ప్రైమ్ లొకేషన్స్ లోనే ఉంటాయి. ఈ వెంచర్ వచ్చేసరికి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వెంచర్ ని మీకు ట్రస్ట్ కోసం చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి వండర్లాకి ఆనుకునే ఉంటుంది, వండర్ హోమ్స్. నవభూమి వెంచర్స్ వారు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన వండర్ హోమ్స్ లోపల ఉన్నాం మనం ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే వండర్లా ఆనుకునే ఉంటుంది. అండ్ ఇటువైపు చూసుకుంటే రింగ్ రోడ్ దగ్గరగానే తాకించే ఉంటుంది, రింగ్ రోడ్ జస్ట్ తాకించే ఉంటుంది. అండ్ ఇటువైపు చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 13కి వెళ్ళిపోతాము. సో ఆల్మోస్ట్ ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము. ఇంత ప్రైమ్ లొకేషన్ లో సక్సెస్ఫుల్ గా హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తో కూడిన లోన్ కూడా వచ్చేటట్టుగా అన్ని క్లియర్ చేసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, కరెంట్ పోల్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి. అండ్ మీకు రెడీ టు ఆక్యుపై అన్నట్టు మనం ఇప్పుడు ఇల్లు కట్టుకుని వచ్చిన హ్యాపీగా గ్రీనరీలో మంచి పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్ లో నివసించేందుకు చక్కనైన ప్లేస్ అని చెప్పొచ్చు. వెంచర్ ని చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చూడండి, పీస్ఫుల్ గా, క్లైమేట్ పరంగా అండ్ లొకేషన్ పరంగా అండ్ మెయిన్ గాను ఆ కూల్ బ్రీజ్ కానివ్వండి, చక్కగా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. ఇలాంటి వెంచర్స్ మనకి ఆల్మోస్ట్ 8 కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం చూడబోయే వెంచర్ కి ఇది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి డీటెయిలింగ్ కోసం మాత్రమే ఈ వెంచర్ నేను మీకు చూపిస్తున్నాను. నవభూమి డెవలపర్స్ వారు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న మరో వెంచర్ దగ్గరికి మిమ్మల్ని నేను తీసుకొచ్చేసాను. మరి ఈ వెంచర్ పేరు సిటీ గ్రాండే. ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి ఇందులో అన్ని ఫ్లాట్స్ కూడాను.
సో ఇప్పుడు వచ్చేసరికి ఇది కూడా మనకి ప్రైమ్ లొకేషన్ లోనే ఉంది. నా ఆపోజిట్ లో ఫాక్స్కాన్ ఉంది. దాని ప్రైమ్ లొకేషన్ లోనే మనకి ఈ వెంచర్ ఉండడం వల్ల ఫుల్ డిమాండ్ తో కూడుకున్నదే అప్పటికే అయిపోయాయి. సో ఇవన్నీ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను. ఇలాంటి వెంచర్స్ మనకి 8 కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఈ వెంచర్స్ అన్ని కూడా నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మన వండర్ లగూన్స్ అది కూడాను ప్రైమ్ లొకేషన్ లోనే ఉంది. నియర్ బై అన్ని కూడా మనకి నియర్ బై ఉంటాయి. ఈ వెంచర్స్ ఎలా ఉంటాయి, ఇన్ని సక్సెస్ఫుల్ గా ఎలా కంప్లీట్ చేశారు స్పాన్ ఆఫ్ 3 years లో అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసేందుకే సక్సెస్ఫుల్ వెంచర్స్ అన్ని కూడా మీకు ఒక లుక్ వేసి చూపిస్తున్నాను. సో ఒకసారి దీని లోపల కూడా ఎలా ఉందో, వెంచర్ డిజైన్ ఎలా చేశారో, ఎలా క్రియేట్ చేశారో, ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఒకసారి మీరు చూసేస్తే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఒకసారి వెళ్ళి చూసేద్దాం రండి నాతో పాటు. నవభూమి డెవలపర్స్ LLP వాళ్ళు డెవలప్ చేసిన వెంచర్స్ అన్ని మీకోసం చూపిస్తూ ఉన్నాను కదా. ఎందుకు అంటే మీకు ఒక ఐడియా వస్తుంది సక్సెస్ఫుల్ గా ఎన్ని కంప్లీట్ చేశారు, ఎలా ఉన్నాయి అని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఫస్ట్ వన్ వండర్ హోమ్స్ చూపించాను. ఎంత గ్రాండ్ గా ఉన్నాయో, ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయో, ఎంత చక్కగా డెవలప్ చేశారో చూసేశారు. సెకండ్ వన్ సిటీ గ్రాండే, ఎంత బాగుందో చూసేశారు. థర్డ్ వన్ వండర్ విస్తా. సో ఇందులో కూడాను అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఇవన్నీ సక్సెస్ఫుల్ వెంచర్స్ అండి. కంప్లీట్ అయిన వెంచర్స్ నేను మీకు చూపిస్తున్నాను. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి సో దీన్ని కూడా ఒక లుక్ వేసేసండి, మీకే అర్థం అయిపోతుంది. సో కొత్తగా వచ్చే వెంచర్ ని నమ్మాలంటే చాలా భయపడిపోతూ ఉంటాం. కానీ ఇంత ట్రస్టెడ్ ప్లేస్ లో మనకి అందుబాటు ధరల్లో ఇస్తున్నారు అంటే ఇంకెందుకంటే ఆలోచిస్తారు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. ముందు వెంచర్ కి వెళ్ళిపోదాం. దాని తర్వాత ఇక్కడ ఉండే డెవలప్మెంట్స్ ఏంటి, ఇక్కడ ఉండే మనకి అందుబాటు ధరలు ఏంటి, దాంతో పాటు వెంచర్ ఎంత అందంగా ఉంది, మనకి చక్కగా సెట్ అవుతుందా లేదా, మన ఆఫీస్ కి సెట్ అవుతుందా లేదా, ఎయిర్పోర్ట్ కి వెళ్ళే వే చక్కగా ఉందా లేదా, కనెక్టివిటీ ఎలా ఉంటుంది, రోడ్స్ ఎలా ఉంటున్నాయి, అన్ని కూడా డీటెయిలింగ్ గా మాట్లాడుకుందాం. ముందైతే వెంచర్ కి వెళ్ళిపోదాం రండి నాతో పాటు. సో ఇప్పుడు నేనైతే ఎగ్జిట్ నెంబర్ 13 లో ఉన్నానండి. ఎగ్జిట్ నెంబర్ 13 సర్కిల్ లో ఉన్నాను. ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా బోర్డ్, దీని నుంచి మనం స్ట్రైట్ గా వెళ్తే కలెక్టరేట్ 40 acres లో ఉంటుంది. అలానే ఫాక్స్కాన్ కూడా 200 acres లో ఉంటుంది, నియర్ బై అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనం కొంగరకలన్ వెళ్ళొచ్చు. అలానే రావియాల కొంచెం ఈ రోడ్డు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు ఫ్యూచర్ సిటీకి వే అండి. ఫ్యూచర్ సిటీకి వెళ్ళే వే కూడా ఇదే. సో అన్నిటినీ మనకి మెర్జ్ చేసుకొని ఇది సెంట్రల్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి కొంచెం దూరంలోనే మన వెంచర్ కూడా వచ్చేస్తుంది. అదేనండి మన నవభూమి డెవలపర్స్ LLP వాళ్ళు డెవలప్ చేస్తున్న వండర్ లగూన్స్ వెంచర్ కి మనం వెళ్ళబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా వెంచర్ ని చూపించేస్తాను, నాతో పాటు ఫాలో అయిపోండి. ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచి మనం 600 meters ట్రావెల్ చేస్తే కనుక నవభూమి డెవలపర్స్ వారి వండర్ లగూన్స్ ఎంటర్ అయిపోయామండి. లోపల ఉండే 38 acres లో ఎలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, అలానే లేక్ వ్యూ పాయింట్ అని చెప్పాం కదా, ఇది ఎలా ఉంది, అవన్నీ కూడా డీటెయిలింగ్ గా వెళ్ళి చూసేద్దామా. నన్ను ఫాలో అయిపోండి. ఇప్పుడు వండర్ లగూన్స్ లొకేషన్ హైలైట్స్ ఏంటో చూసేద్దామా. వండర్ లగూన్స్ లొకేషన్ హైలైట్స్ చూస్తే వావ్ అనేస్తారు. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రియల్ మరియు టెక్నాలజీ ఇకోసిస్టంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను మన ప్రాజెక్టుల చుట్టూరానే విస్తరిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ రావిర్యాల మరియు కొంగరకలాన్ ప్రాంతాల్లో ఉండి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్ హబ్లకి సమీపంగా ఉంది. ముఖ్యంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ DOC, ఎలక్ట్రానిక్ సిటీ, హార్డ్వేర్ పార్క్, ఏరోస్పేస్ పార్క్ మరియు అమెజాన్ డేటా సెంటర్, టాటా కన్సల్టెన్సీ
కన్సల్టెన్సీ సర్వీసెస్, ఫాక్స్కాన్, కేన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వంటి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ప్రాజెక్టులు ఈ ప్రాంత విలువను మరింతగా పెంచుతున్నాయి. అదనంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండడం వల్ల ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ పెట్టుబడిదారులు మరియు నివాస కొనుగోలుదారులకు విశ్వసనీయమైన మరియు విలువైన ఎంపికగా నిలుస్తోంది. వండర్ లగూన్స్ లో ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వండర్ లాగూన్స్ ప్రాజెక్ట్ ఆధునిక సౌకర్యాలు మరియు సమగ్ర మౌలిక వసతులతో రూపొందించబడ్డ ప్రీమియం లేక్ ఫ్రంట్ రెసిడెన్షియల్ ప్రీమియం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో నివాసం ఉండాలనుకునే వారికి ప్రకృతి మధ్య ప్రశాంత జీవనంతో పాటు ఆధునిక ఎమ్యూనిటీస్ అందించడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేయబడింది. ఈ ప్రాజెక్టులో పార్క్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా, ప్రీమియం స్ట్రీట్ లైటింగ్, ఎలక్ట్రిసిటీ లైన్ కనెక్షన్స్, అవెన్యూ ప్లాంటేషన్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, పేవ్డ్ పాత్వేస్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 24/7 సీసీటీవీ సర్వైలెన్స్, అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై మరియు సివరేజ్ సిస్టమ్, బలమైన వీసీడీసీ రోడ్లు మరియు ప్లాన్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నివాస భద్రత సౌకర్యాన్ని పెంచుతాయి. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ మరియు టిఎస్ రెరా ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడింది. దీనివల్ల పెట్టుబడిదారులు మరియు కొనుగోలుదారులకు విశ్వసనీయత మరియు భద్రత కలుగుతుంది. హోమ్ లోన్ సౌకర్యం అందుబాటులో ఉండడం, వాస్తుకు అనుగుణంగా ప్లాట్స్ ఉండడం మరియు ప్రైమ్ కనెక్టివిటీ ఉండడం వల్ల ఇది నివాస మరియు పెట్టుబడి పరంగా మంచి అవకాశంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 సమీపంలో ఉండడం వల్ల నగరంలోని ప్రధాన ప్రాంతాలకు వేగంగా చేరుకునే కనెక్టివిటీ మీకు లభిస్తుంది. మొత్తం మీద ఆధునిక సౌకర్యాలు, భద్రత, భవిష్యత్తు విలువ పెరుగుదల కలిగిన సమగ్ర నివాస ప్రాజెక్టుగా వండర్ లాగూన్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఫైనల్ గా చెప్పాలంటే ఆదిభట్లలోని వండర్ లాగూన్స్ ప్రకృతి అందాలు, ఆధునిక సౌకర్యాలు, మంచి కనెక్టివిటీ మరియు భవిష్యత్తు విలువ పెరుగుదల కలిగిన ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా మారుతోంది. ప్రశాంత జీవనం కోరుకునే కుటుంబాలకు, మంచి పెట్టుబడి కోరుకునే వారికి ఇది అత్యుత్తమ ఎంపిక. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీకు నచ్చిన ప్లాట్ బుక్ చేసుకుని మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం రేపు మీకు అత్యంత విలువైన సంపదగా మారుతుంది. నవభూమి డెవలపర్స్ ఎల్ఎల్పి వారి మార్కెటింగ్ జనరల్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు, పివి రావు గారు. ఇంకా ఆలస్యం చేయకుండా పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సార్, హాట్ కేకుల్లో ఎక్కడ వెంచర్ వేసినా అలా అలా అయిపోతున్నాయి. సో ఒక రీజన్ చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఎందుకు అంత క్రేజ్? మేము ఏదైతే నవభూమి డెవలపర్స్ నుండి ఏదైతే వెంచర్స్ వేస్తున్నామో, మేము వేసే లొకేషన్ లో ఆ పవర్ ఉంటుంది మేడం. మా కస్టమర్స్ ని ఇలా లాగుతాం మేము, ఎందుకంటే మా ప్లేస్ అలాంటిది. మళ్ళీ ఎక్కువ పబ్లిసిటీ కూడా ఏం ఉండదు. మా పబ్లిసిటీ హాట్ కేకుల్లో సేల్ అయిపోతూ ఉంటాయి. మేము మా వెంచర్స్ మొత్తము జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఔటర్ రింగ్ రోడ్. ఓకే. ఏదైనా వెంచర్ ఎక్కడైనా డెవలప్మెంట్ కావాలి అంటే కమ్యూనికేషన్ చూస్తారు మెయిన్ ఇంపార్టెంట్ గా. మాకేంటంటే ఈ లొకేషన్ నాన్ పొల్యూటెడ్ ఏరియా అండ్ చుట్టూ డెవలప్మెంట్స్ ఉంటాయి. అన్ని మేము ఏదో అప్పుడు వస్తుంది అని చెప్పేది కాదు. మేము ఇప్పుడు మీరు మార్నింగ్ చూస్తున్నారు, మీ కళ్ళ ముందు ఉన్నాయి. కలెక్టరేట్ అక్కడే ఉంది, ఫాక్స్కాన్ అక్కడే ఉంది, క్యాప్ సిటీ అక్కడే ఉంది. ఇవి అన్ని ప్రాక్టికల్ గా వర్కింగ్ యూనిట్స్. అందులో అవి కూడా మీకు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ వర్కింగ్ యూనిట్స్. ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 3 సెషన్స్ వర్క్ జరుగుతుంది మీకు. సో ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కువ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మంది వస్తారు ఇక్కడ. సో అందరికి ఇక్కడ రెసిడెన్షియల్ గా నాన్ పొల్యూటెడ్ ఏరియా కాబట్టి, దట్టు మనకి ఔటర్ రింగ్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మన లేఅవుట్స్ ఉన్నాయి అండ్ సేఫ్ జోన్ ఇది. మీకు కమ్యూనికేషన్ పరంగా ఎగ్జిట్ నెంబర్ 14 అండ్ ఎగ్జిట్ నెంబర్ 12 మధ్యలో ఉంది 13. అండ్ మనకు మేజర్ గా ఎయిర్పోర్ట్ కి జస్ట్ 10 minutes లో మనము ఎయిర్పోర్ట్ వెళ్ళగలుగుతాము. ఎవరికైనా యాక్సెసిబిలిటీని బట్టి మనకి ఇక్కడ ప్రైస్ అప్రిసియేషన్ కానీ ఏమైనా బాగుంటుంది. నేను అది మాత్రం విన్నాను. ప్రైస్ పరంగా చూసుకుంటే ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఉన్నందుకు చాలా హైప్ చేసి చూపిస్తూ ఉంటారు. కానీ మనం మాత్రం మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకొని అందరికి అందుబాటు ధరలు ఇవ్వడం మాత్రం ఛాలెంజింగ్ అనే చెప్పాలి. సో దీన్ని ఎట్లా కస్టమర్ రివ్యూస్ ఎలా ఉంటున్నాయి, ఎలా మీకు అభినందిస్తున్నారు? మేము బేసికల్ గా సైలెంట్ గా మేము మా పని మేము చేసుకుంటూ వెళ్తాం మేడం. సైట్ లొకేషన్ హాట్ కేక్ లాగా ఉంటుంది ఫస్ట్.
అండ్ రేట్ ఆల్సో మేము ఏదో ఎక్కువ పెట్టేసి సంవత్సరం పాటు అమ్మం మేము. ఏదైనా రీజనబుల్గా కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండేటట్టు రేటు పెడతాము. అండ్ విత్ ఇన్ మంత్సే సంవత్సరాలు అమ్మేది ఉండదు మా దగ్గర. జస్ట్ మేము ఒకసారి రిలీజ్ చేసినాము అంటే రిలీజ్ చేసే వరకే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుండే ఒక 30 to 40% అయిపోతాయి మేడం. అందరు ఏమనుకుంటారంటే వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు కానీ వేకెన్సీ అడిగితే ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్తున్నారు అంటారు. అది కాదు, మేము ఇక్కడ 10 వెంచర్స్ వేసాము. మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుండే మాకు 30 to 40% అయిపోతుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు ఏ అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ లేకుండానే ఎలా అమ్ముతున్నారు సార్ అని. మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఆశీర్వాదం మాకు బాగుంటుంది. అండ్ మేము చేసేది ఒక 50% సేల్స్ మేము చేస్తున్నాం మేడం. మాకు తెలియకుండా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి అవి. అండ్ మా డెవలప్మెంట్స్ వచ్చేసి మేము విత్ ఇన్ షార్ట్ స్పాన్ చేసేసుకుంటాము. మాకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద టైం వచ్చేస్తాయి. కొందరు కస్టమర్స్ అడుగుతున్నారు, సార్ మేము ఎగ్జిస్టింగ్ వెంచర్స్లో తీసుకున్నాం వేరే దగ్గర, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు సార్, మీరు ఏ మిరాకిల్ చేస్తున్నారు, ఇక్కడ ఈ డెవలప్మెంట్స్ ఏంటి సార్, ఆ 6 monthsకి ఒకసారి వెంచర్ కంప్లీట్ చేస్తారు, రోడ్స్ అయిపోతాయి, అన్ని అయిపోతాయి, కంప్లీటెడ్ అని ఆక్యుపెన్సీ తెచ్చుకుంటున్నారు, వాట్ ఈస్ ద సీక్రెట్ అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో వీఆర్ సో హ్యాపీ. ఈ విషయంలో మేము అందరికీ రుణపడి ఉంటాము. గవర్నమెంట్స్ కూడా అప్రూవల్స్ చాలా తొందరగా ఇస్తుంది. ఎందుకంటే ఎవరు కరెక్ట్గా ఉంటారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. చాలా బాగుంది మేడం. నిజంగానే ఇక్కడ ఎమ్యూనిటీస్ కూడా మాట్లాడుకుంటే చాలా ఇస్తున్నారు, చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు మీరు చెప్పేటట్టు వేరే వెంచర్స్ లో చూపించేది ఒకటి, చేసేది ఒకటి, ఎండింగ్ వరకు కూడా ఏది కంప్లీట్ అవ్వదు. కానీ ఇక్కడ రాకముందే ఇంత వర్క్ అనేది గ్రౌండ్ వర్క్ చేస్తున్నారంటే దీని వెనక ఎంత కష్టపడుతున్నారో మాకు అర్థం అవుతుంది. మాకు డెవలప్మెంట్ వర్క్, డెవలప్మెంట్ టీము డెవలప్మెంట్ పని చేసుకుంటూ వెళ్తారు మేడం. మార్కెటింగ్ టీం మార్కెటింగ్ పని చేసుకుంటూ వెళ్తారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు మేడం. ఇక్కడ ఎక్కడ ల్యాగ్ ఉండదు, మాకు ఇక్కడ మనీ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే సేల్స్ స్పీడ్గా చేస్తాము. సో ఫండ్ మూమెంట్ అలాగే ఉంటుంది. అండ్ వర్క్ మూమెంట్ కూడా వాళ్ళకు ఇచ్చిన ఇన్ టైంలో మా డెవలపర్ మాకు చేసి ఇచ్చేస్తాడు మేడం. సో మీకు ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ పాత వెంచర్స్ అన్ని మీరు చూసున్నారు. మీరు కంప్లీట్ అయిన తర్వాతనే మీరు సాటిస్ఫై అయ్యాకనే మీరు మాతో 10 సార్లు అన్నారు, ఏంటి సార్ ఇంత తొందరలో చేస్తున్నారు, 1 yearలోనే ఇన్ని వెంచర్స్ అయిపోయినాయా అని అడుగుతున్నారు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు అవర్ మేనేజ్మెంట్ నవోమి డెవలపర్స్ LLP. సో మేము ఇంతకుముందు చేసిన దగ్గర, ఇంతకుముందు మార్కెటింగ్ చేసిన దగ్గర డెవలప్మెంట్స్ కోసమే గొడవలు జరిగేవి. మాకు ఆ ప్రాబ్లం లేదు మేడం. ఇక్కడ కస్టమర్ వచ్చాడు అంటే వాళ్ళకి నచ్చిన ప్లాట్ ఇస్తున్నాము, నచ్చినట్టు డెవలప్మెంట్ చేస్తున్నాము. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్, యాజ్ పర్ HMDA నామ్స్ వీఆర్ వర్కింగ్ అండ్ గివింగ్ దేర్ డాక్యుమెంట్, సెండింగ్ టు హౌస్, కస్టమర్ హౌస్. వీఆర్ హ్యాండ్ ఓవరింగ్. చాలా మంది పెట్టుబడి పెట్టేందుకు లాంగ్ వెళ్తూ ఉంటారు అనమాట. మనకి హైదరాబాద్ సిటీ నుంచి కనీసం ఒక 200 kilometers 300 kilometers వరకు వెళ్ళి పెట్టుబడి పెడతారు. కానీ అది రిటర్న్స్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. కానీ ఇది ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కనిపిస్తుంది. రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ రెండిటి పరంగా కూడా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో మరి ఇంత తక్కువ ధరలకే ఇస్తున్నారు, ఈ రేట్స్ మీకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది అంటారు మేడం? చూడండి, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఇప్పుడు ల్యాండ్ తీసుకున్న తర్వాత కంపెనీ గుడ్ విల్ బేస్ చేసుకొని రేట్స్ ఎక్కువ పెట్టేస్తారు. మాకు ఆ గుడ్ విల్ అవసరం లేదు. మాకు వచ్చిన ల్యాండ్ రేట్ ఏదైతే ఉందో దాని మీద మాకు వర్కౌట్ అయ్యేది చూసుకొని తక్కువ రేట్లో ఇచ్చేస్తున్నాము. అదే మా రహస్యం. అదే మీకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 50,000 అమ్మాలి కదా, మీరు 40,000 అమ్ముతున్నారు ఏంది, 60,000 అమ్మొచ్చు కదా, అది క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ మాకు ఆ గుడ్ విల్ అవన్నీ అవసరం లేదు. మాకు కంప్లీట్ కావాలా లేదా ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేయాలి. మా టార్గెట్ ఏంటంటే తక్కువ టైంలో మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకొని ఆల్మోస్ట్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు మేము రేట్స్ పెడుతున్నాం మేడం. మా రహస్యం అదే. మాకు ఎక్కువ లాభాలు కోట్లు అవసరం లేదు. ఇన్ టైంలో ప్రాజెక్ట్ చేసామా, కంప్లీట్ చేసామా అనేది మాకు కావాలి. అందుకనే మినిమం 3 years అయింది అనుకుంటా స్టార్ట్ చేసి మన నవభూమి డెవలపర్స్ వారు కంప్లీట్ గా ఒక 8-9 వెంచర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నారంటే రహస్యం ఇదేనేమో. చాలా హ్యాపీగా ఉంది. సో తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా అదే హ్యాపీ ఫీలింగ్ తో వెళ్తున్నారు, ఇంకొక దగ్గర పెట్టుబడి పెడుతున్నారు. ఇదే మీ రహస్యం అన్నమాట. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మనకి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, నవభూమి డెవలపర్స్ వారి ప్రతి వెంచర్ కూడా నేను డీటెయిలింగ్ గా మీకు పరిచయం చేశాను కదా. మరి ఈ ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఈ వండర్ లగూన్స్ కూడా హాట్ కేకుల్లో సేల్ అవుతాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదండి. చూస్తే ఇక్కడ ఎమ్యూనిటీస్ కానివ్వండి, మెయిన్గా ప్రైమ్ లొకేషన్లో ఉన్న చుట్టువైపులో ఉన్న మనకి అన్ని ఏరియాస్ కానీ ఎంత దగ్గరలో ఉన్నాయో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. చాలా అందమైన ప్లేస్. మళ్ళీ ఒక్కసారి పెట్టుబడి పెడితే లైఫ్ టైం గుర్తుండిపోయేటట్టు
మంచి ప్లేస్లో ఉండే ఇలాంటి వండర్ లగూన్స్లో మనం పెట్టుబడి పెడితే 100 టైమ్స్ వస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదండి. ఇక్కడ మనకి ఎన్నో ఇయర్స్ వెయిట్ చేసే పని కూడా లేదు. జస్ట్ 1 ఇయర్ ఆగితే చాలండి, బంగారం అయిపోతుంది. మరి ఇంతకంటే ఇంకెవరైనా ఆలోచిస్తారో చెప్పండి. సో మనం ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే రూపాయికి 10 రూపాయలు వస్తుందని ఆలోచిస్తారు కదా, ఇక్కడ 100% గ్యారంటీ 100 రూపీస్ వస్తాయని చెప్పడంలో ఎటువంటి ఇది లేదండి. సో మీకు ఇప్పటికే అర్థమైపోతుంది, ఇంత నమ్మకంతో మనకి అన్ని రకాలుగా ఇస్తున్నారు అంటే ఒక్క లగూన్స్లోనే సాధ్యం అని చెప్పాలండి. మనం రూపాయి కష్టపడి దాచుకుంటాము, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే 100కు 10 సార్లు ఆలోచిస్తాము. మరి ఆ నమ్మకాన్ని మనకి భరోసాగా ఇస్తుంటే ఇంకెందుకండి ఆలోచిస్తారు. ఆలస్యం చేయకుండా మీ పెట్టుబడికి సరైన మార్గం ఇదే అనిపించట్లేదా? ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కసారి విజిట్ చేయండి, తర్వాతే నిర్ణయం తీసుకోండి.